Hi viewers, welcome to SK Minds ఛానల్. ఈ వీడియోలో మనం టెర్మినేట్స్ అండ్ నాన్ టెర్మినేట్స్ థియరం ఇన్ రేషనల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటాం. ఇన్ రియల్ నెంబర్స్ మనము ఈ వీడియోలో 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే టాపిక్ ఇది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. 9th టెక్నో అండ్ 10th క్లాస్ వాళ్ళకి ప్రజెంట్ స్టేట్ వాళ్ళకి ఉంది ఇది. సో టెర్మినేట్స్ అండ్ నాన్ టెర్మినేట్స్ థియరం. ఈ టెర్మినేట్స్ థియరం నేర్చుకుంటే నాన్ టెర్మినేట్స్ థియరం ఇక్కడ నాన్ టెర్మినేట్స్ థియరం ఎలా రాయాలో చెప్తాను. ఫస్ట్ టెర్మినేట్స్ థియరం నేర్చుకోండి. Let x is equal to p by q be a rational number such that the prime factorization of q is in the form of 2 power n 5 power m, where n comma m are non-negative integers. Then x has a decimal expansion which terminates. See, x is equal to p by q అనేది ఒక rational number ట. 1 మార్క్ క్వశ్చన్ కింద ఇస్తాడు టెర్మినేట్స్ థియరం రాయమని ఎక్కువగా. And q is not equal to here 0. I mean rational number kabatti. Rational number lo p comma q belongs to z and q is not equal to 0. X is in the form of a p by q. Then it is a rational number, right? So q is not equal to 0. So p by q is a rational number. So rational number annadu kada q not equal to 0 and p comma q belongs to integers. Such that the prime factorization of q is in the form of q ante denominator, q is in the form of ante denominator ఏ ఫామ్ లో ఉండాలట 2 power n 5 power n 2 power n 5 power m అంటే 2 power n into 5 power m denominator ఈ ఫామ్ లో గనక ఉంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇక్కడ q అనేది ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద రాసుకోవాలి డినామినేటర్ ని. ఆ డినామినేటర్ గాని 2 power n 5 power m ఫామ్ లో ఉంటే then x has the decimal expansion which terminates అంటే అప్పుడు ఆ x అనేది అంటే x is equal to p by q అనే ఫ్రాక్షన్ అనేది టెర్మినేట్స్ అవుతుంది. ఓకే, సో డినామినేటర్ గాని 2 power n 5 power m ఫామ్ లో ఉంటే then that rational number or that fraction is called as the termination of in rational numbers అన్నమాట. ఓకే, terminating decimal or termination. ఓకే, సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. See, q is in the form of 2 power n 5 power m. q కానీ ఈ ఫామ్ లో ఉంటే ఆ రేషనల్ నెంబర్ టెర్మినేట్స్ అవుతుంది. ఒకవేళ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని రాశారనుకో ఇట్ ఈస్ నాన్ టెర్మినేట్స్ అవుతుంది అని రాసుకోవాలి. అంటే ఇదే నాన్ టెర్మినేట్స్ థియరం కింద ఎలా రాస్తారు? లెట్ x equal to p by q be rational number such that the prime factorization of q is not in the form of 2 power n 5 power m, where n comma m are non-negative integers. Then x has the decimal expansion which non-terminates. Okay, and recurring థియరం అన్నమాట. నాన్ టెర్మినేట్స్ అండ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్ అంటారు దాన్ని. ఓకే, డెసిమల్ థియరం అంటారు. సో ఇది టెర్మినేట్స్ థియరం కాబట్టి నాట్ పెట్టకూడదు. ఇక్కడ డినామినేటర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m అని చెప్పాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్స్లో 10th క్లాస్ వాళ్ళకి. యూజింగ్ ద అబౌవ్ థియరమ్స్, అబౌవ్ థియరమ్స్ మీన్స్ ఇక్కడ టెర్మినేట్స్ థియరం, నాన్ టెర్మినేట్స్ థియరం. వితౌట్ యాక్చువల్ డివిజన్ state whether the following rational numbers are terminating or non-terminating repeating decimals. Okay, so 16 by 125 number 1. 16 by 125. See, q is in the form of మనకి 2 power n 5 power m ఫామ్ లో ఉంటే అది టెర్మినేట్స్ అవుతుంది అని చెప్పాలి. q అంటే ఏమిటి? 125. సో 125 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీయండి. సో 5 2 is 10, ఇక 2 ఉంటుంది 25 అంటే 5 5 is 25. 5 25 is 125.
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చూడండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నెంబర్స్ మీద. ఓకే, సో 5 5 are 25, అగైన్ 5 1. సో 5 ఎన్ని వచ్చాయి ఇక్కడ? 5 క్యూబ్ వచ్చింది. సో 125 is equal to 5 క్యూబ్. ఓకే, మనకి డినామినేటర్లో ఏముండాలి? 2 power n 5 power m అని ఉండాలి. ఓకే, అందుకని మీరేం చేస్తారంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి, అంటే 5 ఉంది ఆల్రెడీ, 5 power 2 ఉంది. సో 2 లేదు ఇక్కడ, 5 ఉంది కానీ 2 లేదు. సో మీరు ఏం చేస్తారంటే న్యూమరేటర్ అలాగే రాసి డినామినేటర్లో ఉన్న 2తో లేదు కాబట్టి మీరు 2తో మల్టిప్లై చేయండి. 2 ఇక్కడ పవర్ ఎంత ఉంటే అది పెట్టి మల్టిప్లై చేయండి. 2 ఇక్కడ పవర్ సపోజ్ 2 ఉంది అనుకో, ఇక్కడ 2 పెట్టాలి. ఇక్కడ ఎంత పవర్ ఉంటే అంత పవర్ పెట్టి మల్టిప్లై చేయాలి. 5 ఉంటే 2 పెట్టి మల్టిప్లై చేయాలి. అదే ఇక్కడ 2 ఉంటే 5 పెట్టి మల్టిప్లై చేయాలి. ఒకవేళ 2 ఉంటే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 5 2 రెండు ఉన్నాయనుకోండి, ఏం మల్టిప్లై చేయదు డినామినేటర్. ఒకవేళ 5 ఉంటే 2 పెట్టి మల్టిప్లై చేయాలి. 5 యొక్క పవర్ ఎంత ఉంటే 2 పవర్ కూడా అంతే వేసుకోవాలి. అదే డినామినేటర్లో 2 ఉంది అనుకోండి, అప్పుడు 5 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే పవర్ ఇక్కడ ఎంత ఉందో అదే పవర్ ఇక్కడ కూడా వేసుకోవాలి. సో ఈ డినామినేటర్లో 2 క్యూబ్ పెట్టి మల్టిప్లై చేశారు కాబట్టి, ఓకే, న్యూమరేటర్ను కూడా మనకి సేమ్ 2 క్యూబ్, ఇక్కడ 2 క్యూబ్ అయితే ఇక్కడ 2 క్యూబ్. అలాగే ఇక్కడ ఎంత నెంబర్ పెట్టి మల్టిప్లై చేస్తారు, సేమ్ నెంబర్ పెట్టి డినామినేటర్ని కూడా మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు 16. 2 క్యూబ్ అంటే 8, క్యూబ్ అంటే 2 × 2 × 2 అంటే 8. సో 16 మనకి 8 జార్ అనమాట. 16 8 జార్ 80 + 48 అంటే 128. సో 128 by 5 × 2 10 పవర్ క్యూబ్. ఎందుకంటే a పవర్ m × b పవర్ m, ab హోల్ పవర్ m ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలో మనం చేస్తాం కదా. సేమ్ పవర్ ఉంటే a పవర్ m × b పవర్ m is equal to a × b హోల్ పవర్ m అనే ఫార్ములా ప్రకారం మనకి 5 × 2 10 పవర్ క్యూబ్ అంటే, సో 10 పవర్ క్యూబ్ కాబట్టి మనకి ఇక్కడ 10 క్యూబ్ అంటే 1000 కదా. సో 10 × 10 × 10, సో 1000. అంటే డినామినేటర్లో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి, 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి, ఎన్ని సున్నాలు ఉంటే అన్ని సున్నాలకి లెఫ్ట్కి వెళ్ళి డిజిట్ మీరు డెసిమల్ పెట్టాలి. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, మీరు న్యూమరేటర్ని అలాగే వేసేయాలి. ఎప్పుడు న్యూమరేటర్ ఏది ఉందో అదే వేసేసి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. 1 2 3. సో 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ లెఫ్ట్కి వెళ్ళి డెసిమల్ పెట్టాలి, ఇక్కడ 0 పెట్టాలి. సో వితౌట్ యాక్చువల్ డివిజన్, డూయింగ్ ద డివిజన్, మనం డైరెక్ట్గా ఈ ఫార్ములాను టెర్మినేట్స్ యొక్క థీరమ్ను ఉపయోగించి మనం ఇక్కడ 0.128 అని మనం ఆన్సర్ చెప్పాం దీనికి. This terminates. This 16 by 125 is terminates because the denominator is in the form of 2 power n 5 power m. Okay, therefore it terminates అని చెప్పి మీరు రాసేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, ఫాస్ట్గా వెళ్దాం. నెక్స్ట్ ది 25 by 32 ఉంది. సో 25 by 32 ఇలా ఇవ్వగానే ఫస్ట్ ఏం చేస్తారు, 32 మనకి డినామినేటర్ 2 power n 5 power m ఫామ్లో రావాలి. అంటే 32కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీయండి. సో 2 16s 32, 2 8s 16, 2 4s 8, 2 2s 4, 2 1 1 2 3 4 5 అంటే 2 power 5 వచ్చింది. సో న్యూమరేటర్ అలాగే రాసి డినామినేటర్ 2 power 5 కింద రాసుకోండి. మనకి 2 power n 5 power m కావాలి. సో 2 ఉంది కానీ 5 లేదు. మనకి డినామినేటర్ ఎలా ఉండాలి, 2 power n 5 power m. 2 ఉంది ఆల్రెడీ ఇక్కడ. ఓకే, సో ఇంకేం కావాలి, 5 కావాలి. సో మీరు ఏం చేస్తారంటే డినామినేటర్ని పవర్ ఎంత ఉంటే, 2 యొక్క పవర్ ఎంత ఉంటే అంత పవర్ వేసి 5తో మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని ఎంతైతే 5 మల్టిప్లై చేశారో సేమ్ న్యూమరేటర్ని కూడా అంతే పవర్ పెట్టి మల్టిప్లై చేయాలి, వాల్యూ మారకూడదండి. సో 5 power 5. సో మన 25 × 5 power 5 by 2 × 5 అంటే 10 power 5. 10 power 5 మీన్స్ 10 పక్కన మన 1 రాసి 5 జీరోస్ పెట్టాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, టెర్మినేట్సా నాన్ టెర్మినేట్సా అని చెప్పమన్నాడు అంతే. సో డినామినేటర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power n 5 power m కాబట్టి ఓకే, ఇట్ టెర్మినేట్స్. 25 by 32 is the terminates అని చెప్పేసి రాసేయాలి, టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేయాలి మనం. ఓకే, denominator is in the form of 2 power n 5 power m. Therefore 25 by 32 is terminating decimal అని చెప్పేసి రాసేయాలి. చాలాసార్లు ఎగ్జామ్స్లో ఇచ్చాడు,
10th క్లాస్ వాళ్ళకి ఎప్పుడు చూసినా సరే అదే రేషనల్ నెంబర్స్, మీకు రియల్ నెంబర్స్ టాపిక్లో వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చాలాసార్లు మీకు రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. Here 1000 by 81, 1000 by 81, 1000 by 81 టెర్మినేట్స్ నాన్ టెర్మినేట్స్ అని చెప్పమన్నాడు అంతే. సో 81 అనేసరికి ఏం చేస్తారు మీరు, 3 2s are 6, 3 7s are 21, 3 9s, 3 3s అంటే 3 power 4 వచ్చింది, 3 power 4. కానీ డినామినేటర్ మనకి 2 power n 5 power m ఫామ్ లో ఉండాలి. ఈ 2 ఉంటే 2 ఉండాలి లేదా 5 ఉండాలి డినామినేటర్ లో, అప్పుడే టెర్మినేట్స్ అవుతుంది. ఇంక ఈ 2 కానీ 5 కానీ కాకుండా ఇంకే నెంబర్ ఉన్నా డినామినేటర్ లో అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్ డెసిమల్. ఓకే, సో దీనికి ఏం రాస్తారు మీరు, the denominator is not in the form of 2 power n 5 power m, therefore 1000 by 81 is non-terminating repeating decimal అని చెప్పేసి రాసేస్తారు. ఓకేనా? ది నెక్స్ట్ చూడండి, 41 by 75, 41 by 75, 41 by 75. The 75 see 5 1s 5 are 5, 25 15s, so 5 3s, so 5 square into 3 వచ్చింది మనకి, 2 5లో ఒక 3 వచ్చింది. న్యూమరేటర్ అలాగే వేయండి, డినామినేటర్ 5 square into 3. ఈ డినామినేటర్ ఉంటే 5 ఉండాలి, లేదా 2 ఉండాలి, లేదా 2 కానీ 2 into 5 బోత్ ఉండొచ్చు. ఈ 3 ఉంటేనే అది టెర్మినేట్ అవుతుంది. ఈ 3 కాకుండా ఇంకే అదర్ నెంబర్ ఉన్నా అది నాన్ టెర్మినేషన్. ఓకే, నాన్ టెర్మినేట్ అంటారు. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది డినామినేటర్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓకే 2 power n 5 power m, therefore 41 by 75 is non-terminating repeating or recurring decimal. So without doing the actual division, డైరెక్ట్ గా మీరు డినామినేటర్ q అనేది 2 power n 5 power m ఫామ్ లో ఉందో లేదో చూసుకుని ఉంటే టెర్మినేట్స్ అని రాస్తారు, లేకపోతే నాన్ టెర్మినేట్స్ రిపీటింగ్ డెసిమల్ అని రాస్తారు. ఓకేనా? సో ఇక్కడతో ఎగ్జాంపుల్ 3 యూజింగ్ ది అబౌట్ థియరమ్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్, ఇది మనం టెర్మినేషన్ నాన్ టెర్మినేషన్ చెప్పేసాం. నెక్స్ట్, రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. దీనికి డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఓకే, 35 by 50 అంటే మనకి డైరెక్ట్ డివిజన్ చేయకుండా ఆన్సర్ చెప్పేయాలి. సో 35 by 50, సో 50 ఎప్పుడు డినామినేటర్ కి ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీయాలి. 5 10s 50, మళ్ళీ 5 2s, నెక్స్ట్ 2 1s. సో ఇక్కడ 5 into 5 అంటే 5 square, 2 into 1 2 power 1, 2 into 1 2, 2 అంటే 2 power 1. సో డినామినేటర్ మనకి న్యూమరేటర్ అలాగే రాయాలి, డినామినేటర్ మాత్రం 5 square into 2 power 1. సి ఇక్కడ పవర్స్ రెండు సేమ్ గా ఉండాలి. ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఈ 1 కూడా 2 అవ్వాలంటే ఇక్కడ ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి, ఇంకొక 2 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 కి స్క్వేర్ అనే పవర్ ఉంది, అంటే బేస్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. పవర్స్ కూడా సేమ్ గా ఉండాలి ఈ రెండింటికి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3 ఉండాలి. కానీ ఇక్కడ 1 వచ్చింది మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే, ఒక 2 తక్కువ వచ్చింది కాబట్టి ఆ 2ని మీరు న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేసేయాలి. వాల్యూ మారకూడదు అంటే న్యూమరేటర్ లో కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, 2 35s అంటే 70 by ఇప్పుడు 5 square into 2, ఇక్కడ ఇంకో 2 ఆల్రెడీ మనం మల్టిప్లై చేసాం కాబట్టి 2 square అవుతుంది ఇది. సో 70 by 5 into 10 అంటే 5 into 2 అంటే 10 square, because a power m into b power m is equal to ab whole power m. సో 70 by 100. సో డినామినేటర్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి రెండు ప్లేసెస్ లెఫ్ట్ కి వెళ్ళి డెసిమల్ పెట్టాలి. ఫస్ట్ న్యూమరేటర్ అలాగే రాసేసి, డినామినేటర్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళాలి 2 ప్లేస్, 1 2
డినామినేటర్లో 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళారు. అదే ఇక్కడ 3 సున్నాలు ఉంటే 3 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళి డెసిమల్ పెట్టారు. సో ఆన్సర్ ఈస్ 0.70. సో decimal expansion is 0.70, 35/50. Next, 21/25. 21/25. సో డినామినేటర్ ఏంటి 25. 25కి మీరు ఏం చేస్తారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనే వీడియో నాకు ప్రీవియస్ వీడియోస్లో చూడండి. అందులో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలనేది నేను రాశాను. ఓకే, సో 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. సో 25 అంటే 5 స్క్వేర్ అనమాట. సో డినామినేటర్లో 5 స్క్వేర్ రాయండి. కానీ మనకి డినామినేటర్ టెర్మినేట్స్ అవ్వాలంటే మనకి ఎలా ఉండాలి? డినామినేటర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power m 5 power m లో ఉండాలి. ఆల్రెడీ 5 ఉంది కానీ 2 లేదు, అందుకనే 2 పెట్టి మల్టిప్లై చేయండి. 2 ఎంత పెట్టి పవర్ ఎంత ఉండాలి? 5కి ఎంత పవర్ ఉందో 2కి అంతే పవర్ ఉండాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ అయింది కాబట్టి న్యూమినేటర్ కూడా అదే నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి, వాల్యూ మారకూడదు అంటే. ఓకే, సో అప్పుడు 2 స్క్వేర్ అంటే 4 21 ఎంత? 84. 5 into 2 10 స్క్వేర్ అంటే 84/100. సో డెసిమల్ ఇక్కడ న్యూమరేటర్ని అలాగే రాసేసి మీరు ఏం చేయాలంటే, డినామినేటర్లో 2 జీరోలు ఉన్నాయి కాబట్టి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. 1 2 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 ప్లేసులు లెఫ్ట్కి వెళ్ళి డెసిమల్ పెట్టాలి. Therefore 21/25 is equal to 0.84. This is a decimal expansion of 21/25. Okay, సో ఈ వీడియోలో మనకి నెక్స్ట్ ఇంకో లాస్ట్ ప్రాబ్లం ఒకటి ఉంది, అది కూడా చెప్పేసుకుంటే నెక్స్ట్ మిగతా వీడియోలో కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకే, ఇక్కడ 7/8 ఉంది. 7/8. 8 అంటే డినామినేటర్ 8. సో 8కి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి. 2 4s are 8, 2 2s are 4. సో 2 క్యూబ్ వచ్చింది. 8 అంటే ఎంత? 2 క్యూబ్ వచ్చింది. మనకి డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి? 2 power n 5 power m ఫామ్లో ఉండాలి. కానీ ఇక్కడ 2 వచ్చింది, ఆల్రెడీ 2 ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? 5 కావాలి. సో 5 పెట్టి మన డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 2 క్యూబ్ 8 అంటే 2 ఉంది కాబట్టి 5 పెట్టాలి. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి మీరు కూడా పవర్ 3 పెట్టుకోవాలి. ఇక్కడ 5 క్యూబ్ అయింది కాబట్టి న్యూమరేటర్ కూడా 5 క్యూబ్ పెట్టి మల్టిప్లై చేయాలి. 5 క్యూబ్ అంటే 125. 125 7s. ఓకే, 7 14 17 875 అయింది. ఓకే, 7 125 875. సో 875/2 into 5 అంటే 10 క్యూబ్ అంటే 875/1000. సో న్యూమరేటర్ 875ని అలాగే రాసేసి డినామినేటర్లో 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. 1 2 3 దెన్ దట్ ఈస్. సో 0.875 ఇస్ ది ఆన్సర్. Therefore 7/8కి మనకి డెసిమల్ ఎక్స్పాన్షన్ మనకి ఏంటి? 0.875. సో మనం డైరెక్ట్గా డివిజన్ చేయకుండా ఈ యొక్క టెర్మినేట్స్ థియరమ్ని ఉపయోగించుకొని మన ఆన్సర్ చెప్పగలుగుతున్నాము. ఓకే, సో ఈ రకంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈ రకంగా మీరు రాస్తే కనుక ఫుల్ మార్క్స్ పడతాయి. ఇవన్నీ కూడా మీకు విడివిడిగా ఇస్తే 1 మార్క్ క్వశ్చన్ ఇస్తాడు, ఇలా కలిపి ఇస్తే కనుక మీకు 5 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇస్తాడు. అండ్ రిపీటింగ్ సో మెనీ టైమ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్, పబ్లిక్స్ అవని లేకపోతే టర్మ్స్ అవని, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్స్లో అవని, ఏ టర్మ్స్లో అయినా సరే ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది. ఓకే, సో వ్యూవర్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ సూన్ నేను తొందరలో చాలా వీడియోలు మీకు నేను 10th క్లాస్ వాళ్ళవి పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.